నాకు సీరియస్గా ఏం తెలియదు మ్యామ్, ప్లీజ్ నన్ను వదిలేయండి. వాడు ఎవరనుకున్నావు? వాడు బ్యాక్గ్రౌండ్ తెలుసా? చదువుకున్నాను పొగరా? ఆడపిల్లలా అనుకోగా ఉండు. నా పిల్లని ఎందుకు పట్టుకొచ్చావు? సార్, ఒక చైన్ స్నాచింగ్ కేస్ మైనర్ అయినందువల్ల పేరెంట్స్ ముందు ఎంక్వైరీ చేయాలి, అందుకే రమ్మన్నారు. నేనెవరో తెలుసా? నా బిజినెస్ ఏంటో తెలుసా? నా కాంటాక్ట్ ఏంటో తెలుసా? నా కొడుకుని చైన్ స్నాచింగ్ అని పట్టుకొస్తావా? నువ్వెంత పెద్ద పో అయితే నాకేంటి? నీ కొడుకున్నాడని చూస్తున్నా లేదా? మరీ దక్కదు. ఏం మాట్లాడుతున్నావు? చాలు, ఓతకు రెచ్చిపోతున్నావు. సెప్టెంబర్ 11th ఎక్కడ ఉన్నావురా? I don't know what you're talking about. అదిగో చెప్పాడుగా, వాడికేం తెలియదని. ఏదైనా నా లాయర్తో మాట్లాడుకో. రేయ్ రారా. రేయ్ కదలేవో. రారా. అప్పుడే బయలుదేరిపోయారంటే కాఫీ తాగి వెళ్ళండి సార్. రేయ్ నువ్వు రారా. ఎందుకు సార్ అరుస్తున్నారు? రిలాక్స్, మీరు బయలుదేరండి. మీ అబ్బాయిని పంపించలేం. ఏ చైన్ స్నాచ్ చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. వీడే అని చెప్పడానికి ప్రూఫ్ ఉందా? పాకెట్ చెక్ చేయండి. నో డాడీ, నేనెందుకు చేస్తాను, మీరే చూడండి. లేదు డాడీ, ఇది నాది కాదు డాడీ, ఇది నాది కాదు సార్. ప్రామిస్ గా ఇది నాది కాదు సార్. నా పాకెట్ లోకి ఎలా వచ్చిందో తెలియదు. నటించింది చాలు, కూర్చో. హే, ఎందుకు తిడుతున్నావు? పాపం వాడే కష్టపడి నటిస్తుంటే నొప్పిగా ఉందా? అయ్యో, బాగా గట్టిగా కొట్టారు కదా. నీ పాకెట్ లో చైన్ పడేసింది నేనే. 2 నిమిషాల్లో మీ నాన్నని నమ్మించగలిగిన మాకు మిగతా వాళ్ళని నమ్మించడం పెద్ద కష్టమేం కాదు. చెప్పు, ఎందుకు చైన్ స్నాచ్ చేసావు? సార్, ట్రక్కింగ్ కి బయట ఊరికి వెళ్తే ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి సార్. ఇంట్లో అడిగితే అంత డబ్బులు ఇవ్వరు, అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తాను. ఇంకెప్పుడు ఇలా చేయను సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. అప్పుడు సెప్టెంబర్ 11 చైన్ స్నాచ్ చేసింది నువ్వే. నర్మదా చూసేసిందని తన్నేదో చేసావు కదా? చైన్ స్నాచ్ నేనే చేశాను, కానీ నాకు ఇంకేం తెలీదు. ఇంకేం తెలీదా? ఆ రోజు చైన్ కొట్టేశాక ఏం చేసావు? ఆ రోజు నెక్స్ట్ రోజే అమ్మడానికి తీసుకువెళ్ళాను, కానీ పాన్ షాప్కి వెళ్ళాకే అది గిల్ట్ అని తెలిసింది. ఆ ఏరియాలో ఒక అమ్మాయిని చంపేశారని ఫ్రెండ్స్ చెప్పాక నేను ఆ ఏరియా వైపే వెళ్ళలేదు. నువ్వు చీకట్లో గుద్దింది వీడ్నేగా? చీకట్లో మొహం తెలియలేదు, కానీ ఆయన కళ్ళద్దాలు పెట్టుకున్నారు. చీకట్లో మొహం తెలియలేదన్నావు, మరి కళ్ళద్దాలు మాత్రం ఎలా కనిపించాయి? నేను గుద్దినందువల్ల కళ్ళద్దాలు కింద పడి పగిలిపోయాయి. ఆయన వెతుకుతున్నప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసాను. నాకు ఇంకేం తెలియదు మ్యామ్. అప్పుడు ఆ కళ్ళద్దాలు పడిన చోటు చూపిస్తావా? గుడ్. ఇన్ని రోజుల తర్వాత ఆ విరిగిన కళ్ళద్దాల పీసెస్ దొరుకుతాయంటావా? వాడే క్లియర్ చేసేసుంటే? చీకట్లో అన్నిటినీ క్లియర్ చేసే ఛాన్సే లేదు. ఆ రోజు వర్షం పడింది, సో సాలిడ్ పార్టికల్స్ ఖచ్చితంగా మట్టిలోనే ఉంటాయి. డెఫినెట్ గా ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి. దొరికితే మాత్రం వాటితో ఏం చేయగలం? చంపిన వాడిని కనిపెట్టచ్చు. సరే బయలుదేరు, ఇక్కడ పని అవగానే ఫోన్ చేస్తా. లునా, ఆ స్కూల్ పిల్లాడి మీద కేసు పెట్టుకో, పాపం. కానీ వాళ్ళ నాన్నతో స్ట్రిక్ట్ గా చెప్పు, ఇలా మళ్ళీ దేంట్లోనైనా ఇన్వాల్వ్ అయితే లైఫే పోతుందని. అండ్ ఆ పాన్ షాప్ ఓనర్ని వార్న్ చేయి. లూనా, ఇంతవరకు 72 గ్లాస్ పీసెస్ దొరికాయి. 72వా? సూపర్. ఇమీడియట్ గా ల్యాబ్ కు పంపించి రిపోర్ట్ తీసుకోమను. నేను రేపు వచ్చి చూస్తాను. ఇన్ని పీసెస్ కి రిపోర్ట్ రేపటిలోగా ఎలా వస్తుంది? ఎలాగైనా సరే రేపు కన్ఫర్మ్ గా కావాలి. కన్ఫర్మ్ గా కావాలంటున్నారు కదా, సరే పదండి చూద్దాం. త్వరగా. గైస్, సర్చ్ చేసి దొరికిన వాటిల్లో ఇదొక్కటే పవర్ లెన్స్. ఈ లెన్స్ తాలూకు పవర్ -4 షార్ట్ సైట్. వీడు ఈ లెన్స్ లేకపోతే ఏ పని చేయలేడు. డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారా? డిఎన్ఏ టెస్ట్ చేయడం కుదరలేదు. ఇది మట్టిలోనే ఉన్నందువల్ల ఈ రిపోర్ట్ మాత్రమే కలెక్ట్ చేయగలిగాం. ఎక్స్క్యూజ్ మీ సార్. శామ్ నాన్నని చూడాలని మొండి పట్టు పడుతోంది. తనకి ఏం చెప్పి ఓదార్చాలో మాకు అసలు ఏం అర్థం కావటం లేదు. ఒకటి, మేము తనకి నిజం చెప్పాలి, లేదంటే మీరైనా తనకి నిజం చెప్పాలి. ఏం చేద్దామో చెప్పండి. ఈ లెన్స్ శిరీష అనే అమ్మాయిది. అమ్మాయా? ఆ రోజు సైకిల్తో గుద్దింది అబ్బాయి అని అన్నాడే సార్. అడ్రస్ ఉందా? అడ్రస్సా? 1 minute. ఈ రోజు నేను కన్ఫర్మ్ గా రాలేను మేడం, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ప్రతిసారి మీరు ఇదే చెప్తున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను మేడం.
ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్ అమ్మా, కలుద్దాం. ఈ కళ్ళజోడుని రిసీవ్ చేసుకున్నది మాత్రమే శిరీష, కానీ పగిలిపోయిందని ఆర్డర్ ఇచ్చింది గెస్ హూ? ఎవరు సార్? అవినాష్. ఏంటి అగ్ని, ఇంకా అవినాష్నే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఆహా. ఇలా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే నేను మాత్రం ఏం చేయగలను? నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అక్కడికి వచ్చి నన్ను ఏం చెప్పమంటారు? సరే ఓకే మేడం, వస్తాను. ఇప్పుడేం చేద్దాం అగ్ని? వాడే చేసాడనడానికి మన దగ్గర ప్రూఫ్ ఉంది. వాడు చేయడానికి ఛాన్స్ ఉంది. వాడు బ్రిలియంట్ గా చేశాడా లేదా నేను కేర్లెస్ గా ఉన్నానా తెలియట్లేదు. శామా, ఆ, అవినాష్ని నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. మీకు వచ్చిందేమో చూడండి. లేదు, అవినాష్ ఇంకా ఇక్కడేగా రాలేదు. ఉన్నాడు, ఇంకా వెళ్ళలేదుగా? అతను ఎప్పుడో పంపించేస్తాం మేడం. సర్వేలెన్స్ కి ఎవరు వెళ్లారు? నేనే మేడం వెళ్ళాలి. అయితే మరి ఇక్కడేం చేస్తున్నారు? త్వరగా వెళ్ళండి. అలాగే మేడం, సారీ మేడం. చెప్పేది అర్థం చేసుకోండి అగ్ని. నాన్న వస్తారని శామ్నిక మనం మోసం చేయలేం. నానిక ఎప్పటికీ రారని తనకు అర్థమయ్యేలా చెప్పడమే మనందరికీ మంచిది. అందుకే మీకు నాన్ స్టాప్ గా ఫోన్ చేశాను నేను. దయచేసి తప్పుగా అనుకోకండి. తన మనసుకు నచ్చిన బొమ్మ ఏదైనా కొనిచ్చి నిదానంగా చెప్పి చూడండి, తను అర్థం చేసుకుంటుంది. శిరీష, హాయ్. అవినాష్ గురించి ఎంక్వైరీ చేయాలి, లోపలికి రావచ్చా? రండి. ఇంట్లో మీరు మాత్రమే ఉంటున్నారా? అవును. సరే, అవినాష్ గురించి ఏం తెలియాలి? చెప్తాను. తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తారా? హ్మ్. థ్యాంక్స్. అవినాష్ డైరీ ఇక్కడ ఉందన్నారు, దానికోసం వచ్చాను. ఇక్కడుందన్నాడా? అవును, మీ బెడ్రూమ్లో అక్కడే ఎక్కడో ఉందన్నారు. బ్రౌన్ కలర్ డైరీ. దొరికిందా? దాన్ని వెతుకుతున్నాను. లేదు, ఇక్కడేం లేదే. కాదు, ఇక్కడే ఉందన్నారే. ఇట్స్ ఓకే, దొరికితే ఇన్ఫార్మ్ చేయండి. సారీ, ఫోన్ మర్చిపోయాను. యాలునా, నువ్వే కదరా ఫోన్ చేయమన్నావు. డైరీ దొరికింది. ఏం డైరీ? శిరీష వాళ్ళ ఇంటికి రా. శిరీష ఇంటికా? ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. అవినాష్, హ? ఇంట్రెస్టింగ్. మీరిద్దరు లవ్వర్సా? వాట్? మీరిద్దరు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు రాసుంది. ఐఎమ్ సారీ, ఇది మీ పర్సనల్ డైరీ ఏంటి అనుకుంటా. అలా రాసాడా? వాడి మీద జాలి పడినందుకు ఆ పీడోఫైల్ తో నేను ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నానా? అవినాష్ పీడోఫైలా? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తను ఇంపార్టెంట్ అని భయపడే ప్రతిసారి చిన్న పిల్లలతో తప్పుగా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల నేబర్స్ వాడితో మాట్లాడడం లేదు. వాడి సైకలాజికల్ ప్రాబ్లం అర్థం చేసుకుని ఈ స్ట్రీట్లో నేను ఒక్కదాన్ని వాడికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అదే నేను చేసిన తప్పు. నన్ను అనాలి. మీరు ముందు కూర్చోండి. 11th నైట్ వాడిని చూసారా? చూశాను.
వాడి ట్రీట్మెంట్లో ఇంప్రూవ్మెంట్ లేదనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నర్మద చనిపోయింది. ఆ కోపంలో వాడే ఏదో చేసుంటాడని అనుకున్నాను. ఆ రోజు ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా మాతో ఏం చెప్పలేదే. ఇన్ఫాక్ట్ దీన్ని కూడా దాచిపెట్టాలనే కదా అనుకున్నారు. కన్ఫర్మ్ గా తెలియదు కదా. తెలియని దాని గురించి నన్ను ఎలా చెప్పమంటారు? ఈ డైరీని కూడా నాకు మీ నుంచి దాచే ఉద్దేశం లేదు. అందులో వాడు పిల్లల్ని అబ్యూస్ చేయడం గురించి రాసుంటే అది వాడికి అగెన్స్ట్ గా మారుతుందన్న కంపాషన్. హత్య చేయడం గురించి ఏమైనా రాసుంటే నేనే మీకు చూపించేదాన్ని.